దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. మరి దైవజనులకు నా ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు. చేరి వచ్చిన మీ అందరికీ నా ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారలరా, ఈ విధంగా దేవుని సన్నిధిలో చేరి వచ్చుట మన ఆత్మీయ జీవితాలకు ఎంతో నిజముగా మేలుకరంగా ఉంది. ఎందుకంటే దేవుని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. అంటే మనము ధన్యులైనటువంటి వారిమి. దేవుని సన్నిధిలో దేవుని కలిగి ఉండుటయే మహాభాగ్యం ప్రేమైనటువంటి వారలరా. దేవుని పరిశుద్ధ లేఖనాల్లో నుండి ఒక విశేషమైనటువంటి మాటను ఈ ఉదయకాలములో దైవవాక్య ధ్యానము నిమిత్తము చదువుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక, దయచేసి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి నుంచి చదువుతుంటే కొన్ని సంగతులను మనం ధ్యానం చేద్దామండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. దేవునికి స్తోత్ర. ఒక విశేషమైనటువంటి మాటను అక్కడ పరిశుద్ధాత్ముడు వ్రాస్తూ ఉన్నటువంటి ఆ మంచి మాట ఏమిటంటే, ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు ఓపికతో పరిగెత్తిదము. దేవునికి స్తోత్ర. ప్రియులారా, గమనిద్ద, ఈ ఆత్మ సంబంధమైనటువంటి అనుభవాలలో ఎన్నో శ్రమలు, నిందలు, అవమానాలు మన జీవితాల్లోనికి వస్తూ ఉంటాయి. వీటన్నిటినీ తట్టుకోవాలి అంటే దేవుని బిడ్డలకు కావాల్సింది ఏమిటి అంటే ఓపిక. మన ఆత్మీయ జీవితంలో ఓపిక కావాలి. కొంతమంది చూడండి, ఓపిక ఉండదు. ప్రతి చిన్నదానికి కలవరపడిపోతూ ఉంటారు. ప్రతి చిన్నదానికి భయాందోళనకు గురి అవుతూ ఉంటారు. ప్రతి చిన్నదానికి కోప్పడిపోతూ ఉంటారు. ప్రతి చిన్నదానికి కదిలించబడతారు. దేవుని పిల్లలమైనటువంటి, దేవుని బిడలమైనటువంటి మనకు కావాల్సింది ఏమిటంటే ఓపిక కలిగిన వారిమై ఉండాలి. దేవునికి స్తోత్ర. ఈ ఓపిక రావాలి అంటే ఏం చెయ్యాలి అంటే, దైవజనుడైనటువంటి పౌలు గారు హెబ్రీయులకు రాస్తూ ఆ మంచి మాటని, విశేషమైన సంగతిని చెబుతున్నాడు. ఇంత గొప్ప సాక్షి సమూహము మనలను మేఘము వలె ఆవరించి ఉన్నందున అంటున్నాడు. ఏమిటి మేఘము? ఇంత గొప్ప సాక్షి సమూహము మనలను మేఘము వలె ఆవరించి ఉన్నందున. ఏమిటి మేఘము? ప్రియమైనటువంటి వారలారా, ఒక మేఘము సంఘమును ఆవరించి ఉన్నదంట. దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక శ్రేష్టమైన మేఘము సంఘమును ఆవరించింది. మనము సులువుగా చిక్కులు పెట్టి పాపమునకు లొంగిపోక ఓపికతో పరిగెత్తటానికి మహిమ కలిగిన దేవుడు ఒక మేఘాన్ని నిలిపాడు. మనమైతే యేసు వైపు చూచుచు నడిపించబడేటటువంటి వారిమై ఉండాలి. ఇంత గొప్ప మేఘము, మరల చదువుదా మాటని మరల
ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించిందంట. ఈ ఆత్మీయ యాత్ర నీవు నేను మాత్రమే చేయలే, మేఘము వలె ఆవరించినటువంటి ఒక సాక్షి సమూహము మనకంటే ఈ మార్గములో నడిపించబడ్డారు. దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా, హల్లెలూయా. మనకంటే శ్రేష్టమైనటువంటి ఒక సాక్షి సమూహము, దేవుని కొరకు జీవించేటటువంటి సాక్షి సమూహము ఈ యేసయ్య వైపు చూచుచూ నడిచినటువంటి వారు ఉన్నారు. ఈ సాక్షి సమూహాన్ని మహిమ కలిగిన దేవుడు మనల్ని ఆవరించేటట్టు చేశాడు అని రాస్తున్నాడు. ఏమిటి సాక్షి సమూహము అంటే ఆ 11వ అధ్యాయం ప్రారంభము నుండి ప్రియులారా మనం గమనించగలిగితే ఎవరిని గురించి రాయబడదంటే విశ్వాసుల వీరుల లిస్టు, విశ్వాసులైనటువంటి వారిని గురించి రాయబడ్డది. ఎవరు వాళ్ళు? హేబేలు. చదవ, నేను చదువుతాను. హేబేలు, నంబర్ 2 హానోకు, నంబర్ 3 నోవాహు, నంబర్ 4 అబ్రహాం, నంబర్ 5 ఇస్సాకు, 6 యాకోబు, మోషే. రకరకాలైనటువంటి ఇంకా కిందకి వెళితే విశేషమైనటువంటి వారిని గురించి రాస్తూ ఉన్నాడు. ఎందుకండి ప్రేమైనటువంటి వారులారా, మేఘము వలె వాళ్ళు సంఘమును ఎందుకు ఆవరించారు? మేఘము వలె సంఘమును ఆవరించడానికి కలిగినటువంటి కారణం ఏమిటి అని మనము దైవ లేఖనాలను చూస్తూ వెళుతూ ఉంటే, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మనము నడుచుటకు వారు మాదిరి అయి ఉన్నారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. యేసు వైపు చూచుతూ ఈ ఆత్మీయ యాత్రను, ఈ పరుగు పందెమును ముగించుటకు వారు మనకి మాదిరి అయి ఉన్నారు. అందుకే దయగలిగిన దేవుడు వారిని మనకి మేఘము వలె ఆవరించేటట్లు చేశాడంట. ఏమిటి మేఘం? పాత నిబంధన విశ్వాస వీరులు. మనం చూస్తూ ఉంటే ప్రేమైనటువంటి వారులారా, ఆ 12వ అధ్యాయము 4వ వాక్యం చూస్తే అక్కడ వ్రాయబడినటువంటి మంచి మాట ఏమిటంటే హేబేలును గూర్చి వ్రాయబడి ఉంది. హేబేలంట విశ్వాసమును బట్టి అతడు నీతిమంతుడని సాక్ష్యము పొందెను. దేవునికి స్తోత్ర. మేఘము వలె ఆవరించింది కదా. ఈ మేఘమును మనము ధ్యానం చేస్తూ ఉంటే ఈయన ఎట్లాగా నడిపించబడ్డాడు తన ఆత్మీయ యాత్రలో అని మనం చూస్తూ ఉంటే, ప్రేమైనటువంటి వారు మొట్టమొదటిగా మహిమ కలిగిన దేవుడు మన ఎదుట మేఘము వలె ఆవరించబడిన ఆ సమూహంలో సాక్షి అయినటువంటి వారిలో మొట్టమొదటి వ్యక్తిని చూస్తూ ఉంటే హేబేలు. హేబేలు ఏం చేశాడంట? తన మందలో నుండి శ్రేష్టమైన వాటిని దేవుని సన్నిధిలోనికి తీసుకుని వచ్చాడు. తన ప్రక్కనే ఉన్నాడు అన్న అయినటువంటి కయ్యూను అంటున్నాడు పక్కనే చేరి, ఏదో ఒకటి తీసుకుని వెళ్ళక ఎందుకురా శ్రేష్టమైనది? దేవునికి ఎందుకు శ్రేష్టమైనవి ఇవ్వాలా? ఏదో ఒకటి ఇస్తే పోలా, ఏదో ఒకటి చేస్తే పోలా, ఏదో ఒకటి చేయి, సంథింగ్ విల్ డూ, ఏదో ఒకటి చేయి కాదు. హేబేలు అంటున్నాడు, నేను నా దేవుని కొరకు నేను నా మందులో నుండి శ్రేష్టమైన వాటిని అర్పిస్తా. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది తన ఆత్మీయ జీవితంలో దేవుని వైపు చూచుచు దేవుని చిత్తము చేయుటకు హేబేలు తన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాడు. తన వారు ఎంతగా
ప్రేమైనటువంటి వారు వారించిన, నివారించిన, దూషించిన, వేధించిన ఎంత మాత్రము హేబేలు శ్రేష్టమైన వాటిని ఎన్నడూ విడిచిపెట్టలేదండి. అందుకే తన ఆత్మీయ యాత్రను సంపూర్ణముగా ముగించగలిగాడు. దేవునికి స్తోత్ర. అంత మాత్రమే కాదు, హేబేలు దేవుని విషయములో నీతిమంతుడని సాక్ష్యము పొందెను. మన ఆత్మీయ జీవితంలో ఎందుకు దయగలిగిన దేవుడు మేఘము వలె సాక్షి సమూహాన్ని నిలిపాడు? మనకు తెలుసు, బైబిల్లో ఇశ్రాయేలీయులను నడిపించింది ఎవరు అంటే మేఘం నడిపించింది కదా. ఐగుప్తు దేశము నుంచి బయలుదేరి ప్రేమైనటువంటి వారులారా పాలు తేనెలు ప్రవహించు దేశము వరకు నడిపించింది ఎవరు అంటే మేఘం. ఈనాడు నూతన నిబంధన సంఘానికి కూడా దయగలిగిన దేవుడు ఒక మేఘమును నిలిపి ఉన్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఆనాడు ప్రేమైనటువంటి వారులారా ఆయన అగ్ని స్తంభముగా, మేఘ స్తంభముగా ఉండి నడిపించి తన ప్రజల కొరకు ఒక మేఘమును సిద్ధపరిచి పాత నిబంధన సంఘమును నడిపిస్తే, ఈ నూతన నిబంధన సంఘానికి దయగలిగిన దేవుడు ఒక మేఘమును నిలిపాడు. ఏమిటా మేఘం? సాక్ష్యము పొందిన విశ్వాస వీరులే ఆ మేఘం. మన ఆత్మీయ జీవితంలో వేసారక సనుగులు, సంశయాలు మారి ప్రభు సన్నిధిలో గురు యొద్దకు నువ్వు నడిపించబడాలి అంటే ఆయన వైపు చూడాలి, యేసయ్య వైపు చూడాలా. నిన్ను ఆవరించిన మేఘము నడిపింపులో నువ్వు నడిపించబడాలా. ఆయన వైపు చూడాలా, మేఘము నడిపించినట్లుగా నడవాలా. ఏమిటి మేఘములో ఉన్నటువంటి వాట్ ఈస్ ద మేఘము యొక్క మొదటి స్థితి ఏమిటంటే నంబర్ 1 ప్రవీణటువంటి బార్లరా హేబేలు ఏ విధముగా నడిచాడు తన ఆత్మీయ జీవితములు అంటే దేవుని సన్నిధిలో, దేవునికిచ్చే విషయములో, అర్పణ విషయములో ఎన్నడూ ప్రేమైనటువంటి వారులారా నెగ్లెక్ట్ చేయల, నిర్లక్ష్యము వైఖరించిన వాడు కాదు హేబేలు. తన జీవితంలో he gave best part to the Lord. దేవునికి హేబేలు శ్రేష్టమైన వాటిని ఇచ్చాడు. ఏమిటి శ్రేష్టమైనవి? నీవు శ్రేష్టమైనవి ఇవ్వగలుగుతున్నావా? నేను తిరుపతిలో సేవ చేసేటప్పుడు ఒక బ్రదరు ఒక సంచి నిండా టమాటాలు తీసుకొని వచ్చాడు. టమాటాలు తీసుకొని వస్తే అయ్యగారు ప్రార్థన చేయండి అయ్యగారు అన్నాడు. సరే ప్రార్థన చేశా. ప్రభువా నాయన ఆశీర్వదించు, దీవించు, మీ దాసుని ప్రేరేపించారు మా కొదవలు తీర్చడానికని బాగా ప్రార్థన చేసి వెళ్ళా. 3వ రోజు ఆ కానుకిచ్చిన ఆయన భార్య వచ్చిన, ఆ సిస్టర్ వచ్చారు. వస్తే నేనేం చేశానంటే ఇవి కోస్తున్నాయి, టమాటాలు కోసేసుకుంటున్నాం కూరకి. కోస్తా ఉంటే అన్న నేను కోస్తానన్నా అని వచ్చాను. లేదులేమ్మా మేము వండుకుంటాం, చాలా ఉండే కదా, ఏందన్నా పుచ్చిపోయింది తెచ్చుకున్నారు అంది. నేను అన్నా బ్రదరే మా తెచ్చింది, పాపం ఆయనకి తెలియదు కదా అన్న. దుర్మార్గుడు అట్లాంటిది తెచ్చాడు ఏంది అన్నది. ఏంటమ్మా అమ్మ అంత మాట అన్నావంటే, అయ్యా ఇన్ని టమాటాలు తెచ్చాడు, ఆ టమాటాల్లో తిట్టి ఎందుకు ఇట్లాగ తెచ్చావంటే ఏమన్నాడు తెలుసా? బాగున్నాయి పక్కన వేసుకో, బాగాలేని సంచులేసి అని అన్నాడు. నేను అనుకున్నాను మార్కెట్కి ఇస్తాడేమని అనుకున్నాను. దేవుని మందిరానికి తెచ్చాడా, అందుకే శాపం అనంది. ఆ తల్లి అంటుంది నిజమే, దేవుని సన్నిధికి మనము శ్రేష్టమైనవి అర్పించేటటువంటి వారిగా ఉండాలి. మనము దేవుని పరిచర్య విషయంలో మనము
శ్రేష్టమైనటువంటి మన బిడ్డలను దేవుని పరిచర్యకు అప్పగించే వాళ్ళమై ఉండాలా. పనికి రాని వాళ్ళని కాదు మనం సేవకు అప్పగించాల్సింది, చదువు లేని వాళ్ళని కాదండి. శ్రేష్టమైన వాటిని మనం అప్పగించాలా. తనన్న అంటున్నాడు, ఏదో ఒకటి ఇవ్వరా, నేను కూడా ఏదో ఒకటి ఇస్తున్నాను. ఏమంటున్నాడండి కయ్యూను? ఏమంటున్నాడు? ఏదో ఒకటి ఇవ్వరా, నేను కూడా ఏదో ఒకటి ఇస్తా. ఎందుకు అంత మంచి ఇస్తున్నావు? ఏదో ఒకటి. ఎవరు ఎన్ని చెప్పినా కానీ దేవుని సన్నిధిలో తనకు ఒక గురి ఉన్నది. దేవునికి స్తోత్ర. ఆయన వైపు చూచేటటువంటి అనుభవము నిజముగా హేబేలుకు ఉన్నది. ప్రేమైనటువంటి వారులారా, దేవుని సన్నిధిలో ఒక నిష్కర్షమైనటువంటి భక్తి చేసేటటువంటి అనుభవము హేబేలుకు ఉన్నది. ప్రేమైనటువంటి వారులారా, అందుకే శ్రేష్టమైన వాటిని అర్పించేవాడు హేబేలు. శ్రేష్టమైన వాటిని తీసుకొచ్చి అర్పించాడు. తీరా అన్న కూడా వచ్చి చూసేసరికి ఏదో ఒకటి తీసుకొచ్చి అర్పించాడు. కానీ హేబేలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడు. ఈరోజు నీవు నీ ఆత్మీయ జీవితంలో ఏదో ఒకట్లే, ఎట్లా ఒకట్లే, ఏదో ఒక టైంలే దేవుని మందిరానికి వెళదాము అనుకొని కాదు. ప్రవీణటువంటి వారు శ్రేష్టమైన సమయంలో నీవు దేవుని సన్నిధిలో ప్రవేశించాలా. క్రమము లేని భక్తి శ్రేష్టమైనది కాదా? క్రమము లేని భక్తి శ్రేష్టమైనది కాదు. శ్రేష్టమైన దానిని మనం దేవునికి ఇవ్వాలా. శ్రేష్టమైనటువంటి మన జీవితాన్ని దేవునికి ఇవ్వాలా. శ్రేష్టమైనటువంటి యవనస్తుడు ఈనాడు దేవునికి కావాలి. శ్రేష్టమైన నీ జీవితం దేవునికి కావాలా. శ్రేష్టమైన నీ ప్రథమ ఫలము దేవునికి కావాలా. శ్రేష్టమైనటువంటి నీ 10వ వంతు దేవునికి కావాలా. ఎంతో కొంత ఇస్తానంటే కుదరదు. ఎందుకు దేవుడు మహిమ కలిగిన దేవుడు మేఘాన్ని మన ఎదుట ఉంచాడు అంటే, ఆనాడు మేఘము, ఆనాడు పాత నిబంధన సంఘాన్ని నడిపిస్తే ఈనాడు క్రొత్త నిబంధన సంఘాన్ని నడిపించుటకు మేఘము వలె ఆవరించిందంట. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఈ మేఘము మనలను నడిపిస్తుంది. ఈ మేఘము క్రింద ఉండి మనం నడవాలా. ఈ మేఘము మనకి దిక్సూచిగా ఉండి నడిపిస్తుంది. ఈ మేఘము యొక్క ప్రేమైనటువంటి వారి ఆజ్ఞ అనుసారముగా మనం నడిపించబడాలా. అంతేగాని నీకు ఇష్టం వచ్చినట్లుగా నడుస్తాను అంటే ఆ అనుభవము నిన్ను దేవుని దృష్టికి నీతిమంతునిగా మార్చగలదా? లేదే. ఆ మాటను చదువుదాం ఒకసారి. 12వ అధ్యాయం 4వ వాక్యం అనుకుంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక. మీరు పాపంతో పోరాడుటలో సరే అమ్మ 11వ అధ్యాయం 11:5 విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని. ఒక్క నిమిషం. 4వ వాక్యం. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలిని అర్పించను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. పిల్లర గమనిదా, దేవుడే అంటున్నాడు హేబేలును చూసి, ఇదిగో హేబేలు నీతిమంతుడు. ఎందుకు నీతిమంతుడయ్యాడు? తాను అర్పించిన అర్పణను బట్టి, తన జీవితము అర్పించినటువంటి అర్పణమును బట్టి అతడు నీతిమంతుడాయను. ఇప్పుడు మనలను ఏమి నడిపిస్తుంది? మేఘము నడిపిస్తుంది. మేఘములో ఒక భాగం ఎవరంటే హేబేలు ప్రేమైనటువంటి వారులరా.
ఈ మేఘము నడిపించినట్లుగా మనము నడిపించబడాలి. అందుకే అక్కడ రాస్తున్నాడు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించింది. ఎందుకు ఆవరించింది? ఎందుకు ఆవరించింది? మనలను నడిపించుటకు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆవరించింది? ఎందుకు? మనలను నడిపించుటకు. నీవు సాక్షి సమూహములో నిలవాలి అంటే, నీవు దేవుని ఎదుట నీతిమంతుడిగా మంచి పేరు కలిగిన వ్యక్తిగా నీవు నడిపించబడాలి అంటే, హేబేలు వలె నీవు శ్రేష్టమైన అనుభవాలు కలిగిన వ్యక్తిగా నీవు మార్చబడాలి. దేవునికి స్తోత్రం చేద్దా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనము దేవుని లేఖనాలు చూస్తూ ఉంటే ఆ కిందనే హానోకు గురించి రాస్తుంది. హానోకును గురించి ఏమి రాస్తుంది అంటే, ప్రేమైనటువంటి వారు, అతడు వివాహమైన వాడే, కానీ ఎన్నడూ అతడు ఎవరితో నడిచేవాడంటే 300 ఏండ్లు హానోకంట దేవునితో నడిచిన ఆ మంచి అనుభవం. మేఘములో మరొక పార్ట్ ప్రియులారా. ఎవరు ఈ మేఘములో మరొక పార్ట్ అంటే హానోకు. ఈ హానోకు దేవునితో నడిచాడు అని స్పష్టంగా రాస్తున్నాడు. దేవునితో నడిచినటువంటి హానోకును గురించి ప్రేమైనటువంటి వారు రాయబడిన మంచి మాట ఏమిటంటే, దేవునికి ఇష్టుడు. 5వ వాక్యం చదువుదాము ఇప్పుడు, 11:5. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని, దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. ఒకటి, మేఘము మనకు బోధించుచున్నటువంటి బోధ ఏమిటంటే, ఒకటి, మనము దేవుని దృష్టికి నీతిమంతులముగా ఉండాలి అని. ఆ మేఘము మనకి ఏమి బోధిస్తుంది? ఏ విధముగా మనల్ని నడిపిస్తుంది అంటే, నడిపించబడేటటువంటి మనము, మేఘము క్రింద ఉండి నడిపించబడేటటువంటి మనము నీతిమంతులమై ఉండాలి అని బోధిస్తుంది. రెండవది, ఈ మేఘము మనకి ఏమని బోధిస్తుంది అంటే, దేవునికి ఇష్టడుగా ఉండాలి అని బోధిస్తుంది. చాలామంది మనుష్యులకు ఇష్టలుగా ఉండుటకు ఇష్టపడుతున్నారు, కానీ దేవునికి ఇష్టలుగా ఉండుటకు ఇష్టపడట్లేదు. ప్రేమైనటువంటి వారలారా, బైబిల్ చెబుతుంది, దైవజనుడైనటువంటి పౌలు గారు అంటున్నాడు, మనుషులు మెచ్చుకుని వాడు యోగ్యుడు కాదట. ఎవరు యోగ్యుడు? దేవుడు మెచ్చుకుని వాడే యోగ్యుడు అని రాస్తున్నాడు. ఎవరిని మెప్పించాలని నీవు ప్రయత్నం చేస్తున్నావు? మేఘములో ఉన్నటువంటి హానోకు ప్రేమైనటువంటి వారలారా, దేవునికి ఇష్టడు అయి ఉన్నాడు. అందుకే ఆయన మనకు ఒక మేఘముగా మార్చబడ్డాడు. మేఘము మనకు బోధించుతున్నటువంటి బోధ ఏమిటి అంటే, నీవు దేవునికి ఇష్టమైన వ్యక్తివిగా మార్చబడాలి. చూసేవాళ్ళు అంటున్నారు, ఎప్పుడు దేవుడితో నడుస్తావేమరా? కులంతో ఎప్పుడు నడుస్తావు? మతంతో ఎప్పుడు నడుస్తావు? లోకంతో ఎప్పుడు నడుస్తావు? లోక సంబంధమైన కార్యాలతో ఎప్పుడు నడుస్తావు? నీ కుటుంబంతో ఎప్పుడు నడుస్తావు అని ప్రేమైనటువంటి వారిలో అనేకులు అంటున్నా, కానీ వీళ్ళ మాటలేమీ పట్టించుకోవట్లా. దేవునితో నడిచాడు ప్రేమైనటువంటి వారులరా. నూతన నిబంధన సంఘములో ఉన్నటువంటి నీవైనా నేనైనా దేవునితో నడిస్తేనే ఈ మేఘం చెబుతుంది, దేవుడు అతనిని కొనిపోయెను. ఈ మేఘం ఏం చెబుతుంది? నీవైనా నేనైనా దేవునితో నడిచే అనుభవం కావాలి. దేవునితో నడిచే అనుభవం నీకు లేదా? అయితే దేవుని సన్నిధిలోనికి నీవు కొనిపోబడేటటువంటి అనుభవము కూడా ఉండదా? మనుషులకిష్టమా? మనుషులకిష్టమైన సంగతులు కాదు మనం చేయాల్సింది, దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలి. దేవునికి స్తోత్ర. నేను ఒక మంచి సంగతి చెప్పి నేను ముందుకు వెళతా ప్రేమైనటువంటి వారలారా. మా చర్చిలో 3 పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి పనికి వెళుతూ పిల్లలకి సెలవు. ఒక కుటుంబస్తులకి 2 పిల్లలు, మరొకరికి ఇంకొక పిల్లోడు.
వాళ్ళు ఏం చేశారన్న, అన్న చర్చిలో కొంచెం ఆడుకుంటారన్న, బయట తిరిగితే కుక్కలు బొక్కలు ఉన్నాయి, వీళ్ళు నీ భయంతోనన్న చర్చిలో ఉంటారు, ఇక్కడే ఉన్నాయి అన్న అని అన్నారు. సరే ఉన్నాయి. నేను అప్పుడే ఎక్కడికే ఇల్లు వచ్చా. నేను పడుకుందాం అనుకొని నిద్రపోదామని కళ్ళు మూసుకున్నా. వీళ్ళు ఏం చేశారో తెలుసా? వీళ్ళు ముగ్గురు అనుకుంటున్నారు, కిటికీ తీసేశాను, వీళ్ళు ముగ్గురు అనుకుంటున్నారు ఆడుకుందామా మనం అని అన్నారు. ఆడుకుందాం అంటున్నారు. ఏం ఆట ఆడదాము అంటే వీళ్ళు అన్నారు ప్రార్థన ఆట ఆడదాము అన్నారు. ఏమాట? ప్రార్థన ఆట. సరే ప్రార్థన చేశారు. ప్రారంభపు ప్రార్థన. పిల్లోడు వచ్చి నిలవబడి ఇప్పుడు చెబుతున్నాడు. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి వీణా బ్లెస్సీ గారు వచ్చి ఒక పాట పాడి దేవుని మహింపరుస్తారు అన్నాడు. ఇదేదో బాగుందని నేను కిటికీలో నుంచి అటు చూస్తూ ఉండా. పాటలన్నీ అయిపోయి ముగ్గురు పాడారు, ప్రార్థన చేశారు. ఇప్పుడు వాక్యం చెప్పుకుందామా అన్నారు. వాక్యం ఎవరికి రాదు. వీణా బ్లెస్సీ అనే అమ్మాయి కొంచెం పెద్దది, వీళ్ళ మీద 7 సంవత్సరాలు. నువ్వు చెప్పమ్మాయి అన్నారు వాళ్ళని. నాకు రాదు అన్న. సరే అయితే ఆట అయిపోయింది అన్న. ఆట అయిపోయింది, ఇంకేం ఆట ఆడతారో చూస్తున్నా. కూర్చొని ముగ్గురు ఈ వీణా బ్లెస్సీ అన్న అమ్మాయి ఒకడిని అడిగింది, పెద్దోడిని ఇంకొకటిని, రే నీకు దేవుడు అంటే ఇష్టమా సైతాన్ అంటే ఇష్టమా అనేది. ఓహో ఇదేదో ప్రశ్న బాగుందే అని నేను ఇంట్రెస్ట్ నాకు పెరిగే ఇంకా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాను. వాడు వెంటనే తవుడుకోకుండా అన్నాడు నాకు దేవుడు అంటేనే ఇష్టం అన్నాడు. ఇంకొకడు ఉన్నాడు 4 సంవత్సరాలు, ఒకడికి రే అబ్బూ నీకు దేవుడు అంటే ఇష్టమా సైతాన్ అంటే ఇష్టమా అని అన్నాడు. అని అడిగింది ఈ అమ్మాయి. వాడు 4 సంవత్సరాలు అని చాలాసేపు ఆలోచించి ఏం చెప్తాడు, ఇక నాకు టెన్షన్ పెరుగుతుంది, ఏం చెబుతాడు వీడని. ఏం చెబుతా ఇద్దరు అన్నాడు. అంటే వీడు దేవుణ్ణి బాధ పెట్టడం, సైతాన్ని కూడా బాధ పెట్టడం అనమాట. దేవునికి స్తోత్రం చూద్దాం. వీడు దేవుణ్ణి బాధ పెట్టడం, సైతాన్ని కూడా బాధ పెట్టడం. కొంతమంది ఈ బ్యాచ్ ఉంటారు. ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లలే మా చర్చిలో తబలా వాయించి కీబోర్డు వాయించేవాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమైనటువంటి వారలారా గమనిద్దాం. ఇద్దరు అన్నాడు. నేను అనుకున్నా వీడు చెప్పింది కరెక్టే. కొంతమంది సంఘంలో దేవుణ్ణి వదిలిపెట్టరు, సైతాన్ని వదిలిపెట్టరు. సైతానికి ఇష్టంగా ఉండాలా, దేవునికి ఇష్టంగా ఉండాలా, కులానికి ఇష్టంగా ఉండాలా, సంఘానికి ఇష్టంగా ఉండాలా. బైబిల్ చెబుతుంది ఇద్దరు యజమానులకి ఎవడు దాసుడై ఉండనేరడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. నువ్వు ఎత్తబడాలి అంటే, నీవు ప్రభు రాకడలో ఎత్తబడాలి అంటే, నీవు దేవుని యొద్దకు వెళ్ళాలి అంటే, నీవు దేవునికి ఇష్టడవై ఉండాలని ఆ మేఘము మనకు బోధించుచూ ఉన్నది. అందుకే దయగలిగిన దేవుడు నూతన నిబంధన సంఘానికి ఒక మేఘమును ఆవరింపజేశాడు. ప్రియులారా, ఇంత గొప్ప సాక్షి సమూహం ఎన్ని రకాలుగా నిజముగా హానోకును వేధించారు. వీడికి కులం పట్టదండి, మనుషులు పట్టరండి, భార్య పట్టదండి, పిల్లలు పట్టరండి, కుటుంబం పట్టదండి, ఎప్పుడు చూసినా కానీ దేవుడు అంటున్నాడు. నిజమే, హానోకు దేవుని సన్నిధిలో నిలిచాడు. దేవునికి ఇష్టడయ్యుండుటకు దేవునితో నడిచాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఇద్దరు వ్యక్తులు నడవాలి అంటే వారి మధ్యలో ఒక అవగాహన కావాలా. దేవునితో మనకు ఒక సత్సంబంధం కావాలా. దేవునితో మనకు ఒక మంచి సంబంధం కలిగిన అనుభవం కావాలా.
ఈ మంచి సత్సంబంధమే, ఈ మంచి సంబంధమే దేవునికి ఇష్టమైనట్లుగా మనల్ని నడిపిస్తుంది. నీవు దేవునికి ఇష్టమైన రీతిలో నీవు నడవగలిగితే, నీవు దేవునికి ఇష్టడవై ఉంటే ఆయనే నిన్ను తీసుకొని పోతాడు. దేవునికి స్తోత్రం. తీసుకొని పోవాలా లేకుంటే ఇక్కడే ఉండాలా? ఇక్కడే ఉండాలి కదా, తీసుకుపోవాలా? అట్లాగైతే ఖచ్చితంగా దేవునికి ఇష్టమైన రీతిలో మనము నడవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజమే ప్రేమైనటువంటి వారలారా, దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూస్తుంటే, మరొక వ్యక్తిని మనం ధ్యానం చేస్తుంటే, ఆ 7వ వాక్యములో 11వ అధ్యాయం 7వ వాక్యములో నోవాహు గురించి వ్రాస్తుంది. నోవాహు ఈయన ఒక మేఘం, మనకి ఈజ్ ద వన్ ఆఫ్ ద పార్ట్. ఈయన మేఘములో ఒక భాగమై ఉన్నాడు. ప్రేమైనటువంటి వారలారా, ఏమిటినా? నీతికి వారసుడు అంట. నీతికి వారసుడు. ఎందుకు నీతికి వారసుడు? లోకమునకు వారసుడు కాదు, కుటుంబానికి వారసుడు కాదు. ప్రేమైనటువంటి వారలారా, లోక ఆచారాలకు వారసుడు కాదు నోవాహు. ఎందుకు వారసుడు? దేనికి వారసుడు అంటే నీతికి వారసుడైన. ఎందుకంటే ప్రేమైనటువంటి వారలారా, దేవుని చిత్తమునకు తనను తాను అప్పగించుకున్నాడు. ఏం చేశాడండి? తనకు కలిగినదంతా అమ్మి కదా, ఒక ఓడని నిర్మాణం చేయమంటే తనకు కలిగినదంతా చెప్పాలా అమ్మేశాడు. బంగారం అమ్మాడు, వెండి అమ్మాడు, భూములు అమ్మాడు, ఉండటానికి ఇల్లు కూడా లేకుండా ఇల్లు కూడా అమ్మేశాడు. కొనుక్కునే వాళ్ళు అందరూ అనుకుంటున్నారు, అబ్బా చౌకకు వస్తున్నాయి అని కొనుక్కున్నారు. అమ్మే ఆయన మాత్రం ఎంతో కథ, నాకు ఎంతో కొంత. ఎందుకు? తనకు ఒక గురి ఉంది. దేవునికి స్తోత్రం. తనకు ఒక గమ్యం ఉంది. తనకు దేవుడు నిర్దేశించినటువంటి దిశ నిర్దేశత తన ఎదుట ఉన్నది. ఆ దిశ నిర్దేశతను చేరాలి అంటే, ఆ ఓడను కట్టాలి అంటే ధనం అవసరమే. అందుకే తనకు కలిగినదంతా అమ్మివేసి చివరికి ఏం చేశాడంటే ఓడను కట్టుకొని తనకు వారసత్వం లేకుండా, తనకి ప్రేమైనటువంటి వారి ఆస్తి పాస్తులు లేకుండా, వాడే తన ఆస్తి, వాడే తన ఐశ్వర్యము. ప్రేమైనటువంటి వారలారా, అదే తనకి సమస్తం సర్వస్వము. ఆ వాడకే సమస్తమును పెట్టేశాడు. జనాలందరూ అనుకుంటున్నారు, పిచ్చా ఏమి నోవాహుకి పిచ్చా? ఏదో ఉన్నదంతా అమ్ముకుంటున్నాడు, ఎందుకు కట్టుకుంటున్నాడు ఏంటి? ఒకరోజు తెలిసిందే, జలప్రళయం ప్రారంభమైంది. కొనుక్కున్న వాళ్ళందరూ చచ్చి ఆ నీళ్ళ మీద తేలాడుతూ ఉంటే, పెంట కుప్పలుగా మార్చబడితే, అరారాతు పర్వతము మీద నిలిచినటువంటి ప్రేమైనటువంటి వారలారా, ఆ ఓడ ఆ నీళ్లు ఇంకిన తర్వాత నోవాహు బయటకు దిగి వస్తే ఎటు చూచినా కానీ ఏముంది? ఇప్పుడు తాను సేద్యము చేసుకోగలిగినంత విస్తారమైన పొలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని కొరకు తాను ఏమి కోల్పోయాడో దానికంటే శ్రేష్టమైనటువంటి అనుభవాలను దయగలిగిన దేవుడు నోవాహుకు ఇచ్చాడు. దేవుని కొరకు నీవు ఏది చేసినా కానీ ఆయన మరచుటకు అన్యాయస్తుడైన దేవుడు కాదు. ఎంత బంగారాన్ని అమ్మాడో! ఈ బంగారం అంతా ఎక్కడుందండి? చచ్చిన శవాల మెళ్ళకి దలుగు, ఆ మొండాలకి, స్కెల్టన్స్కి, అస్థి పంజరాలకి తగులుకొని మెల్లగా తీసేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత బంగారాన్ని కొల్లగొట్టుకున్నాడో నోవాహు, అంత బంగారాన్ని కొల్లగొట్టుకున్నాడు. అందుకే
తనకు ఆస్తిని చూడలేదు, కానీ దేవుని చిత్తానికి తనను తాను అప్పగించుకున్నాడు. అంటే నీవు దేవుని చిత్తమును చేయగలిగితే, ఈ మేఘము మనకు బోధించుచున్న బోధ ఏమిటంటే, నీవు దేవుని చిత్తానుసారముగా నడిపించబడగలిగితే, దేవుని చిత్తానుసారముగా నీవు జీవించగలిగితే, దేవుని ఆలోచన ప్రకారముగా నీవు నడిపించబడగలిగితే, ప్రేమైనటువంటి వారులారా, నీవు ఈ లోకాన్నే వారసత్వం కలిగి ఉండుట కాదు, నీతికి కూడా నీవు వారసుడువే. నీతికి కూడా నీవు వారసుడవే. అందుకే నోవాహును గురించి ఆయన నీతికి వారసుడు. లోక సంబంధమైనటువంటి లోకమును సంపాదించుకుంటావా? బైబిల్ చెబుతుంది, ఒకడు లోకమంతయు సంపాదించుకొని చివరికి తన ప్రాణం బాగొట్టుకుంటే వానికేం ప్రయోజనం? దేవుని చిత్తము చేయి, దేవుని చిత్తానికి నిన్ను నీవు అప్పగించుకో. ఈ మేఘము మనకి, క్రొత్త నిబంధన మేఘము మనకి ఏమని బోధించుతూ ఉన్నదంటే, నీవు నీతికి వారసుడవుగా, వారసురాలుగా మార్చబడాలి అని. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాటని మనం చూడగలిగితే ప్రేమైనటువంటి వారలారా, ఆ 9వ వాక్యములో విశేషమైనటువంటి మాటలు రాస్తున్నాడు. ఎవరిని గురించి రాస్తున్నాడు అంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గురించి రాస్తున్నటువంటి మంచి మాట ఏమిటంటే, వారంట విశ్వాసమును బట్టి వాగ్దాన దేశములో కూడా అంట ఏమయ్యారంట? పరవాసులయ్యిరి. దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దాన భూమిని కూడా వీళ్ళు ఎట్లాగా భావిస్తున్నారంటే, ఇది మాది కాదు, ఈ దేశం మాది కాదు, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడు ఉన్నాడో ఆ పునాదులు కలిగినటువంటి పట్టణము కొరకు ఎదురు చూస్తున్నారు. నువ్వేమి సంపాదించినా, ఎట్లాగ చేసినా, ఇది మనకి స్వాస్థ్యము కాదు. అదే బైబిల్ చెబుతుంది. ప్రియులారా, మరొక మంచి మాటను చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వాక్యం, నిలువరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబోచున్న దాని కోసరము ఎదురు చూచుచున్నాము. నిజమే, అబ్రహాం అదే చేశాడు. పరదేశులు, పరవాసులైరే, పరదేశులు. మన బైబిల్ చెబుతుంది, మనము యాత్రికులమును, పరదేశులు. భూమి మనది కాదు, శాశ్వత కాలము మన ఇక్కడ ఉండటానికి వీలు లేదు. ఎప్పుడు పోతాం మనకే తెలియదు. ఏ క్షణాన మనము ఈ భూమిని విడిచిపెట్టవలసిన పరిస్థితి వస్తుందో మనకు తెలియదు. మేఘము, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అనేటటువంటి వీళ్ళు ఏమి బోధించుతున్నారు అంటే, మనము పరవాసులము, లోకము మనది కానే కాదు. అందుకే దైవజనుడైనటువంటి పౌలు గారు అంటున్నాడు, ఫిలిప్పీలకు రాస్తున్నటువంటి ఆ పత్రికలో, మన పౌరస్థితి పరలోకమందున్నది. ఎక్కడుంది మన పౌరస్థితి? we have our citizenship in the heaven. మన పౌరస్థితి పరలోకములో ఉన్నది. మనకి ఈ పౌరస్థితి కాదు. ఇది కొంతకాలం. ఎందుకు వచ్చాము ఇక్కడికి? యాత్ర చేయటానికి వచ్చాం. యాత్ర చేయటానికి వచ్చాం. యాత్ర కొరకు వచ్చాం. కొన్ని రోజులు మాత్రమే పిల్లరా. ఏమిటి మేఘం బోధించుతున్నటువంటి బోధ? యుగాయుగములు ఉండవలసిన రాజ్యం ఒకటి ఉంది. దేవునికి స్తోత్ర. ఆ రాజ్యము శాశ్వత కాలము నిలిచే రాజ్యము. ఆ రాజ్యములో నీవు ప్రవేశించాలి అంటే ఇంతవరకు మనం చూసాం మనం నీతిమంతులుగా ఉండాలా. రెండవది, దేవునికి ఇష్టలుగా ఉండాలా. మూడవది, నీతికి వారసులుగా ఉండాలా. నాలుగవది, పరదేశులుగా మనం ఉండాలి అని ఈ మేఘం బోధిస్తుంది. ఈ లోకము శాశ్వతము కాదు. లోకమును సంపాదించుకొనను,
లోకము సంపాదించుకుంటే ఒకరోజు ఈ లోకము ప్రేమైనటువంటి వారులారా పంచభూతములంట, ఈ భూమి పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోయేటటువంటి దినాలు రాబోతున్నాయి. ఇటీవల కాలంలో న్యూస్ ఛానల్స్ బెంబేలెత్తి చెబుతున్నారు. ఏమని? నిబీర్ అనేటటువంటి ఒక గ్రహము వచ్చి భూమిని గుద్దబోతుందంట. దేవునికి స్తోత్రం. ఆ గ్రహం పేరు ఏం పేరు? నిబీర్. నిబీర్ అనే గ్రహం వచ్చి భూమిని గుద్దబోతుందంట. వాళ్ళే అంటున్నారు, శాస్త్రవేత్తలు ఏదో ఒకటి చేస్తారులే, తప్పిపోద్దులే, సముద్రంలో పడిద్ది, అక్కడ పడిద్ది, ఇక్కడ పడిద్ది అనుకుంటానేమో. ఈసారి అవి ఏమి జరగవు, ఖచ్చితంగా భూమిని గుద్దటం ఖాయం అని చెబుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది వేగవంతంగా భూమి వైపే దూసుకొని వస్తుందంట. దానిని మార్చాలి, దాని కక్షను మార్చాలని ఎంత ప్రయత్నించినా కానీ అది తన కక్షను అది మారేటటువంటి దిశలో లేదంట. అది గనక గుద్దితేనంట భూమి అంట పీచులు అయిపోద్దంట. చూసారా ఎవరైనా న్యూస్? పీచులు అయిపోద్దంట. తునకలైపోద్ది, కాలిపోద్ది. బైబిల్ కూడా అదే చెబుతుంది. ఆ న్యూస్ రీడర్ అంటున్నాడు, బైబిల్ ఏదైతే చెబుతుందో అదే జరగబోతుంది అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ ఏదైతే చెబుతుందో అదే జరగబోతుంది అని న్యూస్ రీడర్ స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ప్రేమైనటువంటి వారులారా, ఒకవేళ నిజముగా ఆ నిబీర్ అనే గ్రహము ఒకవేళ వచ్చి గుద్దితే నువ్వు దేవునికి ఇష్టమైన వ్యక్తివిగా లేకపోతే నువ్వు ఎక్కడికి వెళతా? నువ్వు నీతిమంతురాలుగా నువ్వు లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? అందుకే దయగలిగిన దేవుడు ఈ క్రొత్త నిబంధన సంగమను మీద ఆయన ఒక మేఘమును ఆవరించి ఉంటున్నకు ఆయన నియమించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మేఘమ నడిపింపులో నడిపించబడుతూ యేసు వైపు చూచుచు ఓపికతో పరిగెత్తాలా, ఓపికతో పరిగెత్తాలా. నువ్వు సంపాదించిన సంపాదన ఎవడి వగును అంటున్నాడు ఒకడు. బైబిల్లో రాస్తున్నాడు, నా ప్రాణమా అనేక సంవత్సరాలకి విస్తారమైన పంట పండింది. నా ప్రాణమా తిను, తాగు, సుఖించు, సంతోషించు. ఆకాశమందున్న దేవుడు అంటున్నాడు, ఒరి వెర్రివాడా. దేవుడు చెప్పాలా? వెర్రివాడా, ఈ రాత్రి నేను నీ ప్రాణాన్ని అడుగుతున్నా. నీవు సంపాదించినవన్నీ ఎవని బగును? నీవు దేవుని నీతికి వారసుడవుగా లేక ఏదో లోకమును సంపాదించుకో లోకం సంపాదన. శాశ్వతమైన రాజ్యం ఒకటి ఉంది. దేవునికి స్తోత్రం. ఆ రాజ్యములో ప్రవేశించాలి అంటే అబ్రహాము, మేఘములో ఉన్నటువంటి అబ్రహాము మనకి బోధించుచున్న బోధ ఏమిటంటే మనము పరవాసులము. దేవునికి స్తోత్రం. అబ్రహాముకి వెండి ఉంది, బంగారం ఉంది, ఆస్తులు ఉన్నాయి, దాసదాసీలు ఉన్నారు, కలిగిన యావత్తు గొడ్లు, గొర్రెలు, మందలు వేల కొలది ఉన్నాయి. అయినా కానీ ప్రేమైనటువంటి వారలారా వీటి వైపు చూడట్ల అబ్రహాము. ఎప్పుడు చూసినా కానీ ఎటు చూస్తున్నాడు? ఆకాశం వైపు చూస్తున్నాడు. ఏం అబ్రహాం అటు చూస్తున్నావు? ఎప్పుడు చూసినా కానీ అటు చూస్తున్నావు ఏంటంటే దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడో పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు నేను ఎదురు చూస్తున్నాను. నిజమే. లోకం వైపు చూసావా? మనుషుల వైపు చూచావా?
మనుషుల వలె ఉండాలని, లోకం లాగానే ఉండాలని ఆలోచన నీ జీవితము. అందుకే మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడు ఎడు చూడాలి? పరలోకం, మనం శాశ్వతంగా ఉండబోయేటటువంటి రాజ్యం అది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఆ రాజ్యంలో నీవు ప్రవేశించాలి అంటే గత వారం అయ్యగారు చెప్పిన వాక్యం, పైనున్న వాటి యందే మీ మనసును ఉంచండి. మన మనసు ఎప్పుడు పరలోక సంబంధమైన మనసు. అక్కడేముంది? శాశ్వతమైన రాజ్యం. దేవునికి స్తోత్ర. శాశ్వతమైనది నీ రాజ్యము, తరతరములకు నిలచును. శాశ్వతమైనది నీ రాజ్యము, తరతరములకు నిలచును. నీవే మాకున్న ఆరాధ్యుడవనుచు సాక్ష్యమిచ్చి నిల్ని ప్రకటించెదా. నీవే మాకున్న ఆరాధ్యుడవనుచు సాక్ష్యమిచ్చి నిల్ని ప్రకటించెదా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీవే నాది, నీవే నా సత్యం, నీవే నా జీవం, నాకున్న నా దైవమా. నీవే నా మార్గం, నీవే నా సత్యం, నీవే నా జీవం, నాకున్న నా దైవమా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమైనటువంటి వారు, శాశ్వతమైన రాజ్యం ఉండబోదాని కొరకు మనం వెతకాలి, కానీ ఈ లోకం కోసం వెతకకూడదు. బైబిల్ చెబుతుంది, లోకము దాని ఆశలు గతించును, దేవుని చిత్తము చేయువాడు నిరంతరము ఆయనతో, నిరంతరము ఎన్నటన్నటికి, ఇంగ్లీష్లో చక్కటి మాట, ఫర్ ఎవర్, ఎన్నటికి, యుగాయుగములు, నిరంతరము ఆయనతో నిలవాలి అంటే మన ఆత్మీయ జీవితంలో మనము పరదేశులము ఈ లోకములనే మనస్సు కలిగి ఉండాలని ఆ మేఘము సెలవిస్తుంది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రేమైనటువంటి వారలారా, దేవుని పరిశుద్ధ లేఖనాలను మనం ఇంకా గమనిస్తూ వెళ్తే ఆ 11వ అధ్యాయము 27వ వాక్యాన్ని చూస్తూ ఉంటే, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్లు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. దేవునికి స్తోత్ర. స్థిర బుద్ధి గలవాడై, ఏ బుద్ధి అంట? విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచు స్థిర బుద్ధి గలవాడై ఉన్నాడంట. లోకమును చూడాల, ఐగుప్తు భోగమును చూడాల, ఐగుప్తు అధికారమును చూడాల, ఐగుప్తు యొక్క సౌందర్యమును, ఐగుప్తు యొక్క కట్టడను, ఐగుప్తు యొక్క ప్రభావమును, ఐగుప్తు యొక్క సకలమైనటువంటి కార్యాలను నిజముగా ప్రేమైనటువంటి వారులారా మోషే చూడలేదు, కానీ మోషే స్థిర బుద్ధి కలిగిన వాడై అదృశ్యుడైన వానిని చూచెను. నువ్వేం చూస్తున్నావు? నువ్వు చూస్తున్నది కనిపించేది నశించిపోయేది. దేవునికి స్తోత్ర. అందుకే దైవజనుడైనటువంటి పౌలు అంటున్నాడు,
దృశ్యమైన వాటిని మేము చూడట్లేదు, కానీ ఏం చూస్తున్నాడు? అదృశ్యమైన వాటిని మేము తేరి చూస్తున్నాను. నిన్ను నడిపించాల్సింది మోషే మేఘములో ఉండి మనకు బోధిస్తున్నటువంటి బోధ ఏమిటంటే, కనబడేటటువంటి వాటిని నీవు చూడకు. నీవు స్థిరమైన బుద్ధి కలిగి కనిపించేటటువంటి వాటిని చూడకు. అదృశ్యుడైన వాణిని నీవు చూడగలిగితే, దేవునికి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. అదృశ్యుడైన వాణిని చూచాడంట మోషే. ఎందుకు అదృశ్యమైనటువంటి దేవుని నువ్వు చూడలేకపోతున్నా? స్థిర బుద్ధి లేదు. కొన్ని రోజులు ఏమో ఊగిపోతున్నావు, కొన్ని రోజులు ఆగిపోతున్నా. స్థిర బుద్ధి కావాలా? స్థిరమైన బుద్ధి నీ జీవితంలో కలిగి ఉంటే, మేఘములో ఉన్నటువంటి మోషే అంటున్నాడు, he will be stabilized in the Christ. క్రీస్తు నందు నీవు స్థిరముగా నిలిచి ఉండు. నీవు క్రీస్తు నందు స్థిరముగా నిలిచి ఉంటే ఖచ్చితంగా ఖచ్చితంగా అదృశ్యుడైన వాణిని చూడగలదు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోబు అంటున్నాడు, ఈ శరీరము కుళ్ళి కృషించిపోయినా నేను దేహము లేని వాడనైనా దేవుని చూస్తా. హల్లెలూయా. నేను దేహము లేని వాడనై నేను దేవుని చూస్తా. కారణం ఏమిటంటే, నేను అదృశ్యుడైన వాణిని చూస్తున్నాను. ఆ మాట చదువుదామా? 19వ అధ్యాయం దయచేసి ఒకసారి చదువుదా. 25, 19, 25 చూడండి. ఇలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరంతో నేను దేవుని చూచెదను. శరీరముతో నా దేవుని చూచెదను. చదవమా. నా మట్టుకు నేను చూచెదను, మరి ఎవరునూ కాదు. దేవునికి స్తోత్ర. ఎవరు చూడగలరు దేవుని? స్థిరమైన బుద్ధి కలిగిన వాడు మాత్రమే అంటున్నాడు, నా మట్టుకు ఐ కెన్ ఓన్లీ సీ. నా మట్టుకు నేను మాత్రమే చూడగలను. ఎందుకయ్యా నీవు మాత్రమే చూడగలవు? ఎందుకు నీవు మాత్రమే చూడగలవంటే అంటున్నాడు, స్థిరమైన బుద్ధి కలిగిన వాడిని నేను. యోబు తన జీవితంలో కలిగినవన్నీ ఒకే రోజులో సర్వనాశనమైపోయాయి. ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, తన శరీరానికి కూడా నెమ్మది లేదు. కూర్చొని బూడిదలో కూర్చొని చిల్లబెంకు తీసుకొని గేరుకుంటూ ఏమంటున్నాడు, స్తుతి స్తోత్ర, స్తుతి స్తోత్ర, స్తుతి స్తోత్ర. భార్య వచ్చింది, ఏమయ్యా ఎందాక నీవు దేవుని స్తుతిస్తావు, ఒక్కసారి దూషించి చనిపో అనంది. నిజంగా భార్య ఆ మాట అనొచ్చండి? అనొచ్చా? పెళ్లి నాటి ప్రమాణాలు ఏంటి? అప్పుడప్పుడు నేను కూడా అప్పుడప్పుడు పెళ్లి చేస్తూ ఉంటా. కొన్ని పెళ్ళి లిమిటెడ్స్ అన్నమాట నేను చేసేవి. మా విశ్వాసుల వరకే చేస్తా, బయట వాళ్ళు ఎవరు చేయను, ఎందుకంటే లేనిపోయింది నాకెందుకు. దేవునికి స్తోత్ర. ఒక విశేషం ఏంటంటే, 100 పెళ్ళిళ్ళు దాకా చేసి ఉంటాను, వాళ్ళలో ఒకడు చచ్చాడు. ఆ ఇంట్లో వాళ్ళు అంటారు, ఓరా పొయ్యి ఎవరి చేత నువ్వు పెళ్లి చేయించుకునేది? ఆయన చేత అంటారా అనండి. పెళ్ళి పెటాకులు లేనోడి చేతి పెళ్లి చేయించుకుంటే సాగుకేం చేస్తారని నేను చెప్పాను. 99 పెళ్ళిళ్ళు బ్రహ్మాండంగా ఉంటాయి. దేవునికి స్తోత్ర. కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంది. ఒక్కటి పోయేలేకే ఆయన చేతంటరా చేయించుకునేది. గమనిద్దాం ప్రియమైనటువంటి వారలారా,
పెళ్ళిళ్ళలో ప్రమాణం చేస్తా ఏమని? మేలుకైనను కీడుకైనను వ్యాధి అందును ఆరోగ్యమందును కదా, నిన్ను విడవక ఎడవాయక కదా, మరణము వరకు నీతో నమ్మకంగా ఉంటామని ప్రమాణం చేసిన ఈ తల్లే యోబు దగ్గరికి వెళ్ళి అంటుంది, చావో నువ్వు చస్తే కానీ నాకు బాగుండదు. కొంతమంది అంటాడు, ఈయన చస్తే కానీ మా ఇంట్లో పీడబోదు. చచ్చేదానికి ఇంక పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? చావు కోరేటందుకు నువ్వు పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఈయన చస్తే కానీ మా ఇల్లు బాగుపడదు. నువ్వు జ్ఞానము కలిగిన వ్యక్తివా అయితే నీ భర్తను కూడా కడతావు. జ్ఞానము లేదు ఈ తల్లికి. నువ్వు చావు అంటే నేను అన్నాడు, నోర్మయ్, నువ్వు కూడా మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నావేంటి? దేవుని యొద్ద నుండి మనం మేలు మాత్రమే పొందతగునా, కీడును అనుభవింపా తగదా అన్నాడండి. ఎంత స్థిరబుద్ధి కలిగి ఉన్నాడండి. తన స్నేహితులు వచ్చారు, ప్రాణ స్నేహితులు, జోఫర్, ఎలిఫస్, తెమాను, వీళ్ళందరూ వచ్చి, వీడు మనం అనుకున్నంత భక్తుడేం కాదురా, ఎంత దుర్మార్గుగా కాకపోతే వీడికి పరిస్థితి వచ్చింది. అందరూ వచ్చిన వాళ్ళందరూ ఒక రాయేసి వెళ్తూ ఉంటారు. మనమైతే ఆ స్థానంలో ఉంటే ఏమంటాం? ఒక తల్లి నా దగ్గరికి వచ్చింది, అయ్యా వాళ్ళు బాగుండారు, వీళ్ళు బాగుండారు, నాకే బాగట్లేదు, ఏందయ్యా దేవుణ్ణి నమ్ముకున్నాను అంతే. నేను అన్నా, అయితే దేవుణ్ణి వదిలేసి వెళ్ళిపో అన్నా. దేవుణ్ణి వదిలేసి వెళ్ళిపో, నీకు క్షేమం లేదు కదా. ఏదైనా ఒక చిన్న మిస్టేక్ నీ జీవితంలో, పొరపాటు నీ జీవితంలోనికి వస్తే, ఇబ్బంది కలిగితే, దేవుని దూషించి దేవుని తిరస్కరించిన అనుభవాలు ఎన్నిసార్లు నువ్వు దేవుని తిరస్కరించి ఎందుకు చేస్తున్నావు నాకు దేవుడు అని ఎన్నిసార్లు అన్నావు. కానీ యోబు ఎంత మాత్రం ఒక్క మాట నోటితోనైనను పాపం చేయలేదంట. హల్లెలూయా, చెబుదాం గట్టిగా. మేల్కొని ఉండారా, నిద్రపోతున్నారా? హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, యోబు తన నోటి మాటతోనైనను పాపము చేయలేదు. కారణం ఏమిటి? యోబులో ఏమన్నదంటే స్థిర బుద్ధి కలిగినటువంటి వాడు. చర్మము చీకినను నేను నా దేవుని చూస్తా, ఒక దినమున నా దేవుని నేను చూస్తా, శరీరము లేని వాడనైనా దేవుని చూస్తా, నా మట్టుకు నేను చూస్తాను. ఐ కెన్ సీ లో. ఎంత స్థిర బుద్ధి కలిగిన వాడండి యోబు. నిజమే, నీ ఆత్మీయ జీవితంలో స్థిరత్వం ఉందా? స్థిరము లేని వ్యక్తిగా ఉన్నావా? స్థిరము లేని వ్యక్తి కంట దేవుడు ఏ మేలు చెయ్యడు అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. చదువుదాం ఆ మాటని. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుదా. యాకోబు పత్రిక 1వ అధ్యాయము దయచేసి 6వ వాక్యం. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములయందు అస్థిరుడు వాడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. ఏమిటంట? అస్థిరుడంట.
తన సమస్త మార్గముల యందు అస్థిరుడు. అస్థిరుడు అంటే బైబిల్లో రాసిన ద్విమనస్కుడు, అంటే ఇంగ్లీష్లో రాసిన డబల్ మైండెడ్ మ్యాన్. ఎన్ని మైండ్లు? మా దగ్గర ఉన్నాడు పిల్లోడు లాంటి వాడు అనమాట. దెయ్యం కావాలా, దేవుడు కావాలా. ఇటువంటి వాని జీవితంలో స్థిరము లేదు గనక, స్థిరము లేని గనక, నీ ఆత్మీయ జీవితంలో స్థిరము లేదు గనక, స్థిరము లేని వాని జీవితంలో ప్రభు ఏ మేలు చేయనేరడు. నీ జీవితంలో మేలు కావాలా, నీవు స్థిర బుద్ధి కలిగి జీవించాలి. దేవునికి స్తోత్ర. నీ ఆత్మీయ జీవితంలో స్థిర బుద్ధిని స్థిరపరచు, నీ ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచు. ప్రభు వైపు చూస్తూ మేఘం నీకు బోధించుతున్నటువంటి సంగతి ఏమిటంటే, స్థిరము లేని నీ జీవితంలో స్థిరము కలిగిన వ్యక్తిగా నీవు మార్చబడాలా. స్థిరము లేకపోతే అదృశ్యుడైన వాణిని నీవు చూడలేవు, అదృశ్యుడైన వాని కార్యాలు నీవు చవి చూడలేవు, అదృశ్యుడైన వాని కార్యాలు నీ జీవితంలో జరగా నేరవ ప్రేమైనటువంటి వారలారా. అదృశ్యుడైన దేవుని కార్యాలు నీ జీవితంలో చవి చూడాలి అంటే నీవు స్థిర బుద్ధి కలిగిన వ్యక్తి అయి ఉండాలి. దేవునికి స్తోత్రం చూద్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు స్థిరమైన బుద్ధి కలిగి జీవించుటకు ప్రభు సన్నిధిలో స్థిరపరచబడు. ఎంతకాలం ఇంకా స్థిరము లేని భక్తి, ఆత్మీయతలో స్థిరము లేని భక్తి, ఆత్మలో స్థిరము లేని భక్తి, వ్యర్థమైన ప్రతిదాని వైపు పరిగెత్తుతూ బలహీనమైన సంగతుల యందు ప్రేమైనటువంటి వారుల ఆశ కలిగి వాంఛగలిగినటువంటి అనుభవాలలో నడిపించబడతావు. నీవు స్థిరమైన బుద్ధి కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలని దైవ లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నది. ఎందుకు? ఈ మేఘము మనకు బోధించుతున్న బోధ ఏమిటంటే, నీవు స్థిరమైన వ్యక్తివిగా జీవించి అదృశ్యుడైన వాణిని నీవు చూడగలిగిన అనుభవాలు నీ జీవితంలోనికి రావాలా. అదృశ్యుడైన వాని కార్యాలు నీవు చవి చూడాలి అంటే నీవు స్థిరమైన బుద్ధి కలిగిన వ్యక్తివై ఉండాలా. స్థిరము లేకుండా నువ్వు ఎంతకాలం భక్తిలో ఆత్మీయతలో సంఘములో కొంతమంది స్థిరముగా ఉండరు, ఉపదేశ సంబంధమైన సంగతులు యందు ప్రేమైనటువంటి వారు స్థిరముగా లేకుండా ఊరికే ఇటు ఇటు తిరిగే రకాలు. సైతాన్ని ఒకరోజు అడిగాడు ప్రభు, ఓ సైతానా ఎక్కడి నుంచి వస్తున్నావంటే, సైతాన్ ఇచ్చిన రిప్లై ఏంటి? నేను ఇటు భూమి మీద ఇటు అటు ఇటు తిరుగుతూ ఇక్కడికి వచ్చా. ఇక్కడికి ఎందుకు వచ్చా? ఇది నువ్వు రాదగ్గ స్థలం కాదు కదా. ఇది దేవదూతలకు ఆలవలమైనటువంటి స్థలము కదా, దేవదూతలు నిలిచేటటువంటి స్థలము కదా. సాతానుడు నువ్వెందుకు వచ్చావు అంటే, ఇక్కడ కూడా ఏం జరుగుతుందో చూడటానికి వచ్చాను నేను. కొంతమంది వస్తూ ఉంటారు, అటు ఇటు తిరిగి ఇక్కడ కూడా ఏదో జరుగుతుందో చూద్దాం. చూచేవాళ్లే కానీ స్థిరపరచబడిన అనుభవం లేదు. స్థిరపరచబడకపోతే అదృశ్యుడైన వాని కార్యాలు నీవు చవి చూడలేవు. స్థిరపరచబడకపోతే అదృశ్యుడైన దేవుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటి ఆ శ్రేష్టమైన రాజ్యములో ప్రవేశింపనేరలేవు. ప్రేమైనటువంటి వారలారా, ఏమిటి ఈ మేఘం బోధించుతున్నటువంటి బోధ? ఎంత చక్కటి మాటలు రాస్తున్నాయి. మరలా చదువుదామా మాటను ఒక్కసారి. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యైన వాణిని చూచుచున్నట్లు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక. చాలమా, స్థిర బుద్ధి కలిగిన వాడై నీ జీవితంలో స్థిర బుద్ధి కలిగి ఉంటేనే
అదృశ్యుడైన వాడిని చూడగలుగుతావు. ఆయన కార్యాలు నీ చెవి చూస్తా. ఎందుకు నీ జీవితంలో ప్రభు కార్యాలు జరగట్లేదు? ఎందుకు ప్రభు నీ జీవితంలో ఏమి చేయలేకపోతున్నాడు? ఆయన నిస్సహాయుడా? కాదే. ఆయన అద్భుతాలు చేయగలిగిన దేవుడు, ఆయన మహత్కార్యాలు చేయగలిగి, ఆయన లేని వాటిని ఉన్నట్లుగా చేయగలిగిన దేవుడు. అయినా కానీ నీ జీవితంలో ఎందుకు కార్యం చేయట్లేదు ప్రభు అంటే, నీ జీవితంలో, ఆత్మీయ జీవితంలో స్థిరబుద్ధి లేదు, ప్రార్థనలో స్థిరబుద్ధి లేదు, సంఘములో స్థిరబుద్ధి లేదు, ఉపదేశ సంబంధమైన సంగతుల యందు స్థిరబుద్ధి లేదు. ఇంతెందుకు కలిగిన రక్షణలో కూడా స్థిరత్వము లేదు. కొంతకాలం లోకం, కొంతకాలం నిజమే. నీ ఆత్మీయ జీవితంలో స్థిరత్వము కలిగిన వ్యక్తివైతే మేఘమేం బోధిస్తుంది? స్థిరత్వము కలిగి ఉండాలి అని. మరలా చదువుదామండి ఆ మాటని. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యం. ఇంత గొప్ప సాక్షి సమూహము, ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనలను ఆవరించింది. మనము కూడా, వాళ్ళు నడిచారు గనుక ఇప్పుడు మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. అందుకు మహిమ కలిగిన దేవుడు మన ఎడల ఒక మేఘమును ఆవరింపజేశాడు. ఆ మేఘము నడిపింపులో మనం నడవాలని, ఆ మేఘము అడుగు చాడలలో నడవాలని, యేసు వైపు చూచుచు మేఘము నడిపించినట్లుగా నడవాలని దయగలిగిన దేవుడు అందుకు మన ఎదుట మన మీద మేఘమును ఆయన ఆవరింపచేసి ఉన్నాడు. బైబిల్లో యేసు ప్రభు వారు ఒక్క మంచి మాట చెప్పాడు. ఆ మాటను చూపించి నేను ముగిస్తా ప్రియమైనటువంటి వారలారా. లూకాసు వార్త 9వ అధ్యాయం దయచేసి చివరి వాక్యం. లూకాసు వార్త 9వ అధ్యాయం చివరి వాక్యం. యేసు నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. పిల్లరగమరిందా? నాగటి మీద చేయి పెట్టావు, ఇప్పుడు మరలా వెనక్కి తిరగకూడదు. ఎందుకు తిరగకూడదు? ఒకసారి చాలామంది రైతులు ఉన్నారు, రైతు కూలీలు ఉన్నారు. ఎందుకు తిరగకూడదండి? నాగటి మీద చేయి పెట్టాం, ఎందుకు తిరగకూడదు చెప్పగలరా? ఎందుకు తిరగకూడదంటే దున్నాలి. ఇప్పుడు నాగలి ఎట దున్నిద్ది? ఒక సాలులో దున్నుకుంటూ వెళుతుంది. మళ్ళీ ఏం చేస్తుంది? దాని పక్కనే మరలా సాలు పట్టుకుంటూ రావాలి. ఒకవేళ వెనక్కి తిరిగి చూస్తే ఏమైంది చెప్పాలా? ఈ సాలు నుంచి దూరంగా పోవటం కానీ దున్నిన దాంట్లోనే దున్నటం కానీ జరుగుతుంది. అందుకే ప్రేమైనటువంటి మరలా యేసయ్య అంటున్నాడు, వెనక్కి తిరిగి చూడకూడదు. మనము స్థిరబుద్ధి కలిగినటువంటి భార్యమై ఉండాలి. నాగటి మీద చేయి వేసినటువంటి మనము మరలా వెన తిరిగి చూడకూడదు. అంటే స్థిరబుద్ధి కలిగిన అనుభవం కావాలా? స్థిరబుద్ధి కలిగితేనే ప్రభు రాజ్యంలోనికి, స్థిరబుద్ధి కలిగితేనే ప్రభు కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. స్థిరబుద్ధి కలిగితేనే ప్రభు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. మేఘం ఏమని చెబుతుంది? ఎందుకు ఆవరింప చేశాడు? పాత నిబంధన సంఘానికి ఒక మేఘము నడిపిస్తే ఇప్పుడు క్రొత్త నిబంధన సంఘాన్ని ఒక మేఘము నడిపిస్తుంది. ఏమిటి మేఘము? విశ్వాస వీరులైనటువంటి వారే ఈ మేఘము. దేవునికి స్తోత్ర. ఈ మేఘములో మనం నడిపించబడుతూ, ఈ మేఘము ద్వారా నడిపించబడుతూ యేసు వైపు చూచేటటువంటి అనుభవాలలో మన జీవితాలు కట్టుకొని ఆయన నిత్య రాజ్యము కొరకు, రాకడ కొరకు మనలను మనం సిద్ధపరచుకున్నట్టుకు కృప అనుగ్రహించునుగాక.
ఆమేన్. అందరి దయతో తలలో ఉంచుతా.